పూజ్య శ్రీ మాస్టర్ గారు బాబావారి అనుగ్రహాన్ని సాయి భక్తులు ఎలా పొందవచ్చో, ఆయన నుంచి రక్షణను కరుణను పొందేటటువంటి మార్గం ఏమిటో చాలా సవివరంగా విద్యానగర్లో, ఆ తర్వాత అనేక ప్రాంతాలలో వారు చెప్తూ ఉండేవారు. షిరిడి సాయినాథుల వారే ఒక భక్తుడికి ఈ విధానాన్ని సూచించడం జరిగిందని కూడా మాస్టర్ వివరించేవారు. ఏమిటంటే, ఇప్పుడు మనకు ఒక కష్టం వచ్చింది, లేదు మనకు ఒక సమస్య ఉన్నది, బాబావారి నుంచి మనం అనుగ్రహం పొందాలి. ఎలా అంటే, అనన్యమైన భావంతో బాబా పాదాలను ఆశ్రయించాక, మనకు సామాన్య మానవులం గనక అంత గొప్ప భక్తి శ్రద్ధ కలిగేది కష్టం. అందుచేత అనన్యంగా శ్రద్ధగా బాబా చరిత్రను ఒక 9 సార్లు, ఎన్నిసార్లైనా ఫలానా అనే అంకెకు నియమం లేదు, కానీ భక్తి 9 రకాలు అంటారు కనుక మేమంతా ఒక 9 సార్లు చదవాలని పెట్టుకునేవాళ్ళం. ఎన్నిసార్లు అనే దానికంటే కూడా ఎంత శ్రద్ధగా చేసామనేది, పారాయణ చేసామనేది ప్రధానం. అందుచేత ఒక గురువారం ఉదయం నుంచి మరి వారంలోగా అయిపోయేలాగనో, లేక ఇంకా వేగంగా చదవగలిగిన వారు వారానికి 2 పారాయణలుగానో, లేకపోతే 2 వారాల్లో ఒక పారాయణగానో శ్రద్ధగా అనన్యమైన భావంతో మనం పారాయణను సాక్షాత్తు సాయి సాన్నిధ్యంలో, బాబావారి సన్నిధానమైన ద్వారకామాయిలో ఆ విధంగా చేస్తున్నాము, మన పారాయణను వారు స్వీకరిస్తున్నారు అనే అనన్యభావంతో చేయాలి. ఆ పారాయణ చేసుకోవడంతో పాటు ఇష్టమైన ఒక కూర కానీ పచ్చడి కానీ మానివేసి, అంటే తీరిక సమయం అంతా తత్పరంగా ఖర్చు పెట్టాలన్నమాట. అంటే ఆ కూర పచ్చడో గుర్తొచ్చినప్పుడు బాబా జ్ఞాపకం రావాలి, మన నిశ్చయం గుర్తు రావాలి. మనం బాబావారిని నమ్ముకుని మనకు ఆయన నుంచి అనుగ్రహం లభించేలాగా ప్రార్థన చేయటానికి చేసుకున్న సునిశ్చయం గుర్తొచ్చేలాగా ఇటు ఖాళీ సమయం అంతా గ్రంథపారాయణలో బాబా సాన్నిధ్యంలో మానసికంగా ఉండటం. ఇక పని చేస్తుంటున్నప్పుడు ఆ అన్ని సందర్భాలలో కూడా తత్పరంగా జీవించటం. ఈ విధంగా 9 పారాయణలు పూర్తి చేయటం. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి పారాయణ ఆగిపోయినా, తిన్నది వదిలేసింది పొరపాటుగా మళ్ళీ తిన్నా, దాన్ని మళ్ళీ పారాయణ కొనసాగించాల్సినమాట. ఈ నియమం పెట్టుకుని ఎవరైనా చేసినట్టయితే తప్పనిసరిగా వారి అనుభవంలోకి బాబా కరుణ వస్తుంది. వాళ్ళ సమస్య తీరడము, దానికి ఒక పరిష్కారం రావటము, లేదు ఆయన యొక్క బాబా యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా భక్తులు చవిచూచగలడో, ఆయనకు పరమశ్రేయస్సు ఏ విధంగా చేకూరగలదో వాళ్ళ అనుభవంలోకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్లా చేయటం శ్రేయోదాయకమని మాస్టర్ గారు బహుదా వివరించేవారు. కొన్నిసార్లు ఆయన కూడా ఇతరుల కోసం కూడా పారాయణ చేసేవారు. పారాయణము అంటే, పారము అంటే బ్రతుకుకు ఈవలి ఒడ్డు, ఆవారము అంటే అవతలి ఒడ్డు. బ్రతుకనే నదికి యువతలి ఒడ్డు ఆవారము, అవతలి ఒడ్డు పారము. ఈ ప్రపంచం అనేటటువంటి యువతలి ఒడ్డు నుంచి గురువు యొక్క సాన్నిధ్యం అనే అవతలి ఒడ్డుకు మన్ని చేర్చి శాంతి ఆనందాలు ప్రసాదించేటటువంటి గొప్ప సాధన పారాయణ చేయటం. అందుచేత మనం శ్రద్ధగా పారాయణ చేసుకుంటూ అనన్యంగా ఆయన పదాలను ఆశ్రయించాక సాయి భక్తులకు కష్టాలు కలడు, భవరోగానికి చక్కని స్వప్న చికిత్సలు అంటూ మాస్టారు బాబా చరిత్రలో రాశారు. అందుచేత మీరు ఎవరైనా సరే సాయి యొక్క అనుగ్రహాన్ని చవి చూడాలి అనుకున్నట్టయితే శ్రద్ధగా ఆయనకి ఈ విషయం చెప్పుకొని, తండ్రి నా సమస్య ఇది, నా కష్టం ఇది, ఇదిగో నాకు మీ నుంచి ఇటువంటి పరిష్కారం కోరుకుంటున్నాను అని భక్తి శ్రద్ధలతో వారిని ఆశ్రయించిన తర్వాత ఆయన అనుగ్రహించిన అనేక మందికి, ప్రతివారికి ఆయన అనుగ్రహం లభించినందువల్లనే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులు విశేషంగా పెరగడం జరుగుతుంది. అటువంటి సాయి అనుగ్రహం మనందరికీ సదా లభించుగాక. మీరందరూ పారాయణ ఫలాన్ని, సాయి అనుగ్రహాన్ని క్షుణ్ణంగా సంపూర్ణంగా అనుభవించాలని సర్వసాక్షి అయిన పరమాత్ముడు సాయినాథుణ్ణి, వారి పాదార విందుడైనటువంటి మాస్టర్ని హృదయపూర్వకంగా స్మరించి మీ రూపంలో వారిని తలుచుకుని నమస్కరిస్తాను. సెలవు.